ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆయుధ డిపో కర్మాగారాన్ని విరమించుకోవాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఆయుధ డిపో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని రైతుల బతుకులు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్మాగారం డిపో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎవరికీ ఉపయోగం లేదని పలువురు మహిళలు విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని కర్మాగారాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పచ్చగా పండే వ్యవసాయ భూములు కర్మాగారం డిపో కోసం ఏర్పాటు చేయడం వల్ల రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. ఆయుధ కర్మాగారం డిపోను ప్రభుత్వం పునరాలోచించుకుని వేరే చోట ఏర్పాటు చేసుకునేందుకు పునరాలోచించాలన్నారు. బోడిగూడెం అలాగే మంగపతిదేవిపేట బర్కెట్ నగర్ ఆ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉండేటటువంటి సారవంత అయిన భూములు 3 పంటలు పండుతాయి. 3 పంటలు అంటే అక్కడ కూరగాయల పంట పండిస్తారు, దాంతోపాటు వరి ఉంది, అలాగే అక్కడ ఉండేటటువంటి పామాయిలు, అరటి, అన్ని రకాల పంటలు పండిస్తూ ఉన్నారు. మేము చూసాం మొన్నెళ్ళి, వాళ్ళు చూస్తే వాళ్ళు వెనక్కి తగ్గేలా ప్రభుత్వం కనపడడం లేదు. ఇక్కడ ఎంతసేపు భూములు తీసుకోవడానికే ముందుకు వస్తూ ఉన్నారు, కానీ ఆ రైతాంగ జీవితం నష్టపోతూ ఉన్నారు. ఆ రైతాంగ జీవన విధానం నాశనం అయిపోతుంది అక్కడ. కాబట్టి రైతాంగం ఆవేదన ఇప్పుడే చూశారు అందరూ కూడా. ఏదైతే నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేయాలనుకుంటా ఉన్నారో దానికి ఈ జిల్లాలో అనేక చోట్ల అటవీ బంజరు భూములు మద్దతు ఇచ్చిన సిపిఐ, సిపిఎం అలాగే రైతు సంఘ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఆయుధ డిపో ఎందుకు వద్దు అంటున్నామంటే, ఇదే పొలాల్లోంచి చింతలపూడి కాలువ తవ్వారండి. దాంట్లో మేము పొలాలు లాసిపోయామండి. ఆల్రెడీ మా పొలాల మధ్యలోంచి చింతలపూడి కాలువ ఉంది. దాన్ని ఎవరు కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. మాకు వాస్తవంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనండి. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ స్టిల్ కార్యకర్తనే. మా ఎంపీ గారు చాలా మంచోడు, కానీ కొంతమంది కోటరీ ఆయన వెనకాల చేరి ఇవన్నీ కూడా తుప్పలు రాళ్ళు ఉన్న భూములు తీసుకోవచ్చని చెప్పి కొంతమంది ఇవ్వడానికి కారణం రెవెన్యూ సమస్యలు ఉన్నాయండి. ఆ రెవెన్యూ సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే వదిలిపోతారని చెప్పేసి కొంతమంది ఇచ్చారు. వాళ్ళు ఆ రెవెన్యూ సమస్యలు క్లియర్ చేస్తే వాళ్ళు కూడా ఎవరు భూమి ఎవరండి. మరి చింతలపూడి కాలువను కూడా ఈ మధ్యలో తవ్వారండి. మా భూములు 2 ఎకరాలు పోయిందండి నాకు. మరి ఈ 2 ఎకరాలు పోగొట్టింది ఎందుకు? మా భూములకు నీళ్ళు వస్తాయని చెప్పి పోగొట్టుకున్నామండి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే తప్పదండి అది, ఎందుకంటే గ్రావిటీ మీద వెళ్ళాలి నీళ్ళు అయ్యి. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇస్తే రాలి కలిగి ఉన్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే నేవీ ఆయుధ కర్మాగారం బోడిగూడెం ప్రాంతంలో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇక్కడ ప్రజలెవరూ భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు. ఎందుకంటే కొంతమంది ఈ రైతుల్ని ఎగతాళి చేశారు. ఎలా మేము ఏది కూలికి వస్తున్నారు, ఇదంతా అబద్ధం అని కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ఎగతాళి చేశారు. కానీ ఇందులో ఏ రైతు డబ్బులు ఇస్తే రాలా, స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు. మీరు వచ్చి చూడండి, ఏ రైతునైనా అడగండి. ఇందులో డబ్బులు ఇచ్చామని నిరూపిస్తే ఈ ఉద్యమాన్ని ఈరోజే ఇక్కడే ఆపేస్తాం. అందరూ స్వచ్ఛందంగా వచ్చిన ఉద్యమం ఇది. పైగా ఎంపీ గారు మేము రిక్వెస్ట్ చేసి చెప్పాం, ఎన్నిసార్లు చెప్పినా ఆయన మా వేదన గుర్తించట్లేదు. భూములు వద్దని మేము చెప్తున్నాం. దయచేసి ఈ నేవీ ఆయుధ కర్మాగారాన్ని మా ప్రాంతంలో నిలిపివేయాలని, వేరే చోటకి తరలించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి పచ్చని పంట పొలాలని నాశనం చేయొద్దు. మేము చాలా సస్యశ్యామలంగా భూములు పండించుకుంటున్నాం. అక్కడ మాకు కూరగాయలు వ్యవసాయం, పొగాకు వ్యవసాయం, అలాగే పామాయిలు, ఇలా చాలా మంచి భూములు ఇవి. ఈ భూముల్ని నాశనం చేస్తే వీళ్ళంతా బతుకు తెరువు కోల్పోతాం మేమంతా. దయచేసి పెద్దలందరూ దీన్ని పునరాలోచించి ఈ ఫ్యాక్టరీని వేరే చోటకి